అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీరు గత 2-3 రోజులుగా చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో నేను మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్ మహాసేన రాజేష్ వాడి అనుచరులు కొంతమంది ట్రోల్ చేస్తా సునకాన అన్నం పొందుతా ఉన్నారు. అసలు ఆ వీడియో నేను ఎందుకు మాట్లాడాను, ఎప్పుడు మాట్లాడాను దాని మీద వివరణ ఇవ్వాలని ఈ వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను. వాస్తవానికి ఈ వీడియో నేను ఇప్పుడు రికార్డ్ చేయకూడదు కోర్టుకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా. ఎందుకంటే ఈ వీడియోలన్నీ కూడా కోర్టులో నడుస్తున్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా. అయితే ఏంటి కోర్టు ఏంటి కేసులు అంటే కనుక వాస్తవానికి ఈ వీడియో ఏం వీడియో ట్రోల్ చేస్తున్నారో మీకు చూపిస్తాను రండి. ఈ అబ్బాయి పేరు యేసురాజు వీరన్నపల్లి. తమ్ముడు బుడగలో డబ్బాలు అమ్ముకుంటూ ఉంటాడు పాపము. ఈ తమ్ముడిని బలిపశువుగా చేసి ఎలా వాడుకుంటున్నాడో ఈ మహాసేన రాజేష్ అనేవాడు చూడండి ఒకసారి. చూడండి, నారా లోకేష్ గారిని పచ్చిబూతులు తిరుగుతున్న రాజుల వైసీపీ కార్యకర్త అతని ఫోన్ నెంబర్ అని చెప్పి నా ఫోన్ నెంబర్ వేసి జస్ట్ 7 నిమిషాల క్రితం పెట్టాడు యేసురాజు వీరవల్ అనేవాడు. అసలు వీడు ఎవడో యేసురాజు వీరవల్ అంటే వీడు మహాసేన రాజేష్ గారి దగ్గర పనిచేసేటువంటి కుర్రాడు. పాపం వాడు బుడగలో డబ్బాలు అమ్ముకుంటూ ఉంటాడు. వీడికి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటే వీడు ఇలాంటి వీడియోలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది నా మీద ఒక్కడి మీదే కాదు, నా ఒక్కడి మీదే కాదు, చాలా మంది మీద బరి తెగించి మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో చూడండి, ఇదిగో వీడు మహాసేన రాజేష్, ఆడి పక్కన ఉన్నటువంటి ఈ యేసురాజు అనేటువంటి పిల్లగాడు. వీడు నాదే కాదు, వీడు ప్రొద్దుటి లేచిన దగ్గర నుంచి ఆడు మాట్లాడే మాటలు చూడండి ఒకసారి. లిప్స్టిక్ ఆంటీ అంట, లిప్స్టిక్ ఆంటీ అని చెప్పి ఆవిడ బొజ్జ ఈశ్వరి అనేటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ కోసం మాట్లాడుతున్నటువంటి వీడియో ఇది. ఎందుచేత నా వీడియోలు ఏం వీడియోలు ట్రోల్ చేశారనే విషయం చెప్పడానికి వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు 2024లో రాజేష్ మహాసేన అనేటువంటి వాడు అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే అంబేద్కర్ ముసలి అంబేద్కర్ అయిపోయాడని, ఉద్యమాలు చేసేవాళ్ళందరూ ముసలి అంబేద్కర్ ఎట్లని, రాజ్యాంగం ఓల్డ్ అయిపోయిందని మార్చుకోవాలని, రాజ్యాంగ రచనలు ఎందుకు పనిచేయవని, అంబేద్కర్ రచనలు ఎందుకు పనిచేయవని వాడి ఇష్టానుసారంగా వాగుతూ ఉంటే, హిందూ దేవి దేవతల మీద అగ్రవర్ణాల అమ్మాయిని లేపుకులు రండి నేను పెళ్లిళ్ళు చేస్తానని ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే, మరీ ముఖ్యంగా హిందూ మతం కోసం పనిచేసినటువంటి కొంతమంది మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు గాను వాళ్ళు మరలా తిరిగి క్రైస్తవ మతం మీద వ్యాఖ్యలు చేస్తూ ఉంటే వీడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చెప్పి నేను ఎస్పీ గారికి కాకినాడలోను అమలాపురం ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వీడేం చేశాడు, నా భార్య ఫోటోలు మార్ఫింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎంత దారుణంగా మార్ఫింగ్ చేశాడంటే సాధారణంగా ఇలాంటి ఎవరు చూపించుకోడు, కానీ మీరు ఏదో సోది చెప్తున్నాడు ఆయన నువ్వు అంటారని మీకు వాస్తవాలన్నీ చూపించాలని వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను నేను. ఒకసారి చూడండి ఇది చేసినటువంటి దుర్మార్గం. ఇది రజనీకాంత్ తలైవా అని చెప్పి ఒక అకౌంట్, ఇందులో తిన్న భార్య. వీడు ఎంత దారుణంగా మార్ఫింగ్ చేసాడు చూడండి, ఈమెని ఎంత దారుణంగా మార్ఫింగ్లు చేశాడు చూడండి. కేవలం నువ్వు మాట్లాడుతున్నది తప్పు అని అడిగినందుకు ఎంత దుర్మార్గంగా, వాడిని ప్రశ్నించినందుకు ఎంత దారుణంగా మార్ఫింగ్లు చేశాడు చూడండి. ఇదే కాదు ఇంకా ఉంటాయి. నా భార్యని నా స్నేహితుడితో కలిపి ఎంత దారుణంగా వీడికి చేసిన మార్ఫింగ్లు చూడండి ఒకసారి. ఇలాంటి మార్ఫింగ్లు చేసిన తర్వాత ఇటు అసలు టైటిల్ చూడండి. ఇలాంటి మార్ఫింగ్లు చేసిన తర్వాత నేను ఇవన్నీ పట్టుకుని నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నారా లోకేష్ గారికి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు పట్టించుకోకపోగా నేను పంపగా ఎవరో మొత్తం లోకేష్ గారి టీం నుంచి రెస్పాండ్ అయ్యి ఏంటిది అని అడిగితే, సార్ మీ కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గం ఇది, నా భార్యని నా కుటుంబాన్ని కూడా రోడ్డుకి లాక్కొచ్చారు, ఇంత దారుణంగా మార్ఫింగ్లు చేస్తున్నారని చెప్తే వాళ్ళు మా కార్యకర్తలు అలా చేయరు, మా ఊళ్ళో అలా చేయరు అని చెప్పి లోకేష్ గారి టీం నాకు సెలవిస్తే నేను పద్దాకా వాళ్ళు మరలా ఎడిటింగ్ చేస్తున్నారండి, మరలా పోస్టింగ్లు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఫార్వర్డ్ చేస్తే పట్టించుకున్న సందర్భంలో ఒక రోజున మరీ దారుణంగా వీడియోలు అప్లోడ్ చేసి మార్ఫింగ్ వీడియోలు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తే, ఆ రోజు నాకు బాధ కలిగి నేను మాట్లాడినటువంటి వీడియోనే ఇవాళ మీరు వైరల్ చేస్తున్నటువంటి వీడియో. ఆ రోజు మాట్లాడిన తర్వాత నాకు మరలా మంచిగా అనిపించగా ఒక పావు గంట అరగంట తర్వాత ఆ వీడియో నేను డిలీట్ చేసి నేను మాట్లాడిన తప్పు, వాడు చేసిన తప్పే, నేను చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను క్షమాపణ కూడా చెప్పడం జరిగింది లోకేష్ గారికి, వారి కుటుంబానికి. అది అయిపోయిన తర్వాత ఆ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకుని వాడి దగ్గర ఉంచుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టుకొచ్చి నా వీడియోలు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నా వీడియో ట్రోల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను కూడా పోలీసులను ఆశ్రయించాను. ఏమని, అయ్యా మా భార్య ఫోటోలు ఇంత దారుణంగా మార్ఫింగ్ చేశారు, మార్ఫింగ్ చేసిన దానికోసం నాకు బాధ కలిగి మాట్లాడిన వీడియో అది, ఆ తర్వాత నాకు క్షమాపణ చెప్పాను, డిలీట్ చేశాను, నా ఫేస్బుక్ లో ఉంటే కనుక మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి పోలీసు వరకు నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఇస్తే అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఈ కంప్లైంట్ పట్టుకెళ్ళిస్తే ఇమీడియట్ గా అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి మహాసేన రాజేష్ గారి మీద ఎఫ్ఐఆర్ చేశారు. అవును, నేనేమి ఊరికి చెప్పట్లే ఈ మాటలు.
వాడు చేసిన దుర్మార్గానికి, వాడు చేసిన మార్ఫింగ్లకి ఇదిగో నేతల శాంతి నా వైఫ్ ఎఫ్ఐఆర్ నెంబర్ అంతా 235/2024 2024 సంవత్సరం 12వ తారీఖు 11/2024 సంవత్సరం. ఇందులో A1 ఎవడంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 A1 ఎవడో మహాసేన రాజేష్. వీడు ఎవడైతే మహాసేన టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నాడో వాడు మహాసేన రాజేష్ని A1 గా పెట్టి ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టారు. A2 ఎవడో ఏసురాజు వీరనవల్లి, ఆ డబ్బాలు బుడగలు అమ్ముకునే పిల్లోడు ఇందాక చూపించాను కదా మీకు వీడియోలో, ఆ పిల్లోడు ఆడి A2 ఈ కేసులో. వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళే మార్ఫింగ్ చేశారు అని చెప్పి రాజోలు పోలీసు వారు నిర్ధారణ చేశారు. కానీ ఇప్పటి వరకు 2024 ఎఫ్ఐఆర్ చేసే మీద కేసు ప్రూవ్ అయినా కూడా, వీళ్ళే మార్ఫింగ్ చేశారని తెలిసినా కూడా ఇంతవరకు వీళ్ళు నొక్కడిన కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి దాఖలాలు లేవు. పోలీసులు అడిగితే మళ్ళీ ఇల్లు అడిగితే వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వట్లేదు, గల్ఫ్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు ఐడి, రావణ్ అని, బసవ అని, ఇలాగా అనేక రకాలైనటువంటి ఐడీలతో చాలా దుర్మార్గంగా మార్ఫింగ్లు చేసి, వీడియోలు ఎడిటింగ్ చేసి, ఫోటోలు ఎడిటింగ్లు చేసి ఇలా దుర్మార్గంగా చేసినటువంటి మహాసేన రాజేష్ గారు ఇవాళ చాలా నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్తా ఉన్నాడు. ఇవాళ గన్నవరం నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్ అని చెప్పి ప్రకటన చేసుకుంటా ఉన్నాడు. ఇలాంటి ఏడు నా కుటుంబంలో ఆడల్ని ఇంత దారుణంగా మార్ఫింగ్ చేస్తే వీడికి పదవులు ఇచ్చి అధికార ప్రతినిధి అని, స్టీరింగ్ కమిటీ మెంబర్ అని చెప్పి పదవులు ఇచ్చి సన్మానిస్తూ ఉంటే నాకు బాధ కలిగి మాట్లాడినటువంటి వీడియో అది లోకేష్ గారి మీద. వెంటనే డిలీట్ చేశాను, నేను అప్పుడు క్షమాపణ చెప్పాను. అయినా కూడా నేటికి కూడా ఆ వీడియో చూపించి పదే నా ఫోన్ నెంబర్ పోస్ట్ చేసి ఫోన్లు చేసి బెదిరింపులు, ఇంటికి వస్తామని బెదిరించడం, నీ పెళ్ళాన్ని చంపేస్తామని బెదిరించడం, నీ కొడుకులు లేపేస్తామని బెదిరించడం, ఏదో దుర్మార్గమైనటువంటి బెదిరింపులు బెదిరించినటువంటి ఈ టీడీపీ రాజేష్ వాడి మీద ఏం యాక్షన్ తీసుకోరే? ఇది దారుణంగా మార్ఫింగ్లు చేశాడు, వాడి మీద ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పుడు వరకు వాడి మీద యాక్షన్ లేదు. పైగా వాడికి పదవులు ఇచ్చి సన్మానం చేస్తా ఉన్నారు. గతంలో వాడు మాట్లాడిన మాటలు మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో వాడు మాట్లాడిన మాటలు మర్చిపోయారా? లోకేష్ గారి విషయంలో వాడు మాట్లాడిన మాటలు మర్చిపోయారు? చంద్రబాబు నాయుడు గారి విషయంలో వాడు మాట్లాడిన మాటలు మర్చిపోయారు? ఇది కనపట్లేదు మీకు? నేతలు నాని ఎప్పుడో ఒకసారి ఏదో అన్నాడట, అది పట్టుకొచ్చి ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఒరే, మీరు ట్రోలింగ్ చేస్తున్న వీడియో రాజేష్ గా నీకే చెప్తాను, మీరు ట్రోలింగ్ చేస్తున్న వీడియో ఉందరా? నువ్వు మాట్లాడిన దుర్మార్గానికి ఏ సమాధానం చెప్తావు? క్షమాపణ చెప్తే సరిపోయిందా? లంజ కొడక సమాపణ చెప్తావా? తల్లిని అవమానించేసి, పిల్లల్ని అవమానించేసి, లంజ కొడక తిట్టేసి, జాతిని తిట్టేసి, కాపులు తిట్టేసి, ఎస్సీలు తిట్టేసి, మరి ఇవాళ నా భార్య ఫోటోలతో దారుణంగా మార్ఫింగ్ చేశావు కదా, మరి నేనేం చేయాలి? నిన్ను ఎవడన్నా అయితే నిజంగా చెప్తా ఉన్నాను, నేను వేరే పొజిషన్లకు వెళ్తారు. ఎదవ చేసిన పని నేను చేయకుండా నేను ఆలోచించి నేను లీగల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఇంతవరకు వీడి మీద ఎస్ఆర్ఐని యాక్షన్ లేదు. లోకేష్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను, అయ్యా నా భార్య ఫోటోల్ని ఇంత దారుణంగా మార్ఫింగ్ చేశారనే బాధతో నేను మిమ్మల్ని తిట్టడం జరిగింది గతంలో. దానికి నేను గతంలో క్షమాపణ చెప్పాను, ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాను. నా భార్య ఫోటోలు ఇంత దారుణంగా మార్ఫింగ్ చేసినటువంటి మహాసేన రాజేష్ గారి మీద, వాడి అనుచరుల మీద ఇప్పటికైనా మీరు సరైన యాక్షన్ తీసుకోవాలని లోకేష్ గారిని విన్నవించుకుంటున్నాను సార్. సానా సతీష్ గారిని విన్నవించుకుంటా ఉన్నాను సార్. నేను ఇవాళ నా భార్య ఫోటోలు మార్ఫింగ్ చేయించాడు, రేపొద్దు ఇంకొకరు చేస్తాడు. వీడు గల్ఫ్ దేశాల్లో కొంతమంది అనుచరులను పెట్టుకుని వాళ్ళ ద్వారా చేస్తున్నటువంటి ఫేక్ ఐడీల ద్వారా చేస్తున్నటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదేడు. ఇప్పుడు కనుక మీరు పదవి అనౌన్స్ చేయకపోతే మీ ఇళ్ళలో ఆడల కోసం కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడతాడు. అగ్రవర్ణ అమ్మాయిలందరూ లేపుకురంటారా, పెళ్లి చేస్తానన్నటువంటి దుర్మార్గుడు వీడు. మీరు కనుక ఇవాళ పదవి ఇవ్వకపోతే మీకోసం కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడతారు సార్ సానా సతీష్ గారు. మీకోసం కాదు దుర్మార్గంగా మాట్లాడతారు సార్ రేపు పొద్దుట లోకేష్ గారు. ఇంకా మీకోసం దుర్మార్గంగా మాట్లాడతారు సార్ పవన్ కళ్యాణ్ గారు. మీకోసం ఇంకా నీచమైన మాటలు మాట్లాడతారు సార్ చంద్రబాబు నాయుడు గారు. శిక్షించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సార్. నేను ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాను సార్. నేను ఎందుకంటే ఇలాంటి నీచుల్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తే రానున్న రోజుల్లో నాయకులను బూతులు తిడితే పదవులు ఇస్తారనేటువంటి ఒక సాంప్రదాయాన్ని పెంచి పోషించిన వాళ్ళు అవుతారు సార్. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్. ఇలాంటి దుర్మార్గుల్ని కనుక మీరు రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తే, మనం పవన్ కళ్యాణ్ గారిని రేపొద్దున ఇంకోటి తిట్టేస్తే తర్వాత ఫేమ్ వస్తుంది, క్షమాపణ చెప్పేస్తే మనకు పదవి వస్తుంది అనేటువంటి కొత్త ఒడవడికి నేర్చుకుంటారు సార్. దయచేసి ఆలోచించాలని చెప్పి కూటమి నాయకులందరికీ తెలియజేస్తున్నాను. నా కుటుంబంపై ఇలాంటి నీచమైన ఎడిటింగ్లు చేసిన వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ, నన్ను ఈ వీడియో చేసినందుకు గాను సుమారుగా 14 రోజులు ప్రకాశం జిల్లా దర్శి జైల్లో నేను రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత శివకోడ్లో నా మీద పీటీ వారెంట్ వేయడం జరిగింది. నేను ఆ గత వీడియోల ద్వారా నేను జైలు శిక్ష కూడా అనుభవించాను. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వీడియోలకి, లంజా కొడకలారని తిట్టిన వీడియోలకి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వీడియోలకి, పొప్పుని లోకేష్ గారిని తిట్టిన వీడియోలకి ఈ మహాసేన రాజేష్ గారికి ఏం శిక్ష చేశారో ఒకసారి చెప్పండి సార్. మాట్లాడుతున్న మీద 30 కేసులు కూడా చీటింగ్ కేసులు వీడి మీద పడినాయి. ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసు లేదు వీడి మీద. ఆయనకి ఏం పని పడ్డదంటున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, యూట్యూబర్ మీద కేసులు పెడతాడు ఆయన. వీడు గల్ఫ్ పంపిస్తానని చీటింగ్ చేసిన కేసులు, ఆ కేసు తప్ప వీడి మీద
ఒక్కటి కూడా ఉద్యమాల కేసులు లేవనే విషయాన్ని మీ అందరూ జ్ఞాపకం చేస్తున్నాను. వీడి మీద తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యూన్సీ.